రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ మీట్ కోసం తిరుపతి నగరం ముస్తాబవుతోంది. జనవరి 4 నుంచి 7 వరకు నిర్వహించనున్న ఈ రాష్ట్ర స్థాయి పోటీల కోసం పోలీస్ ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా బలగాల విన్యాసాలు, ఆయుధ సంపత్తి, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత తదితర అంశాలపై సింపోజియంను నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అత్యాధునిక సాంకేతికత, బలగాల శక్తియుక్తుల పరంగా తమకున్న ప్రత్యేకతలను చాటి చెప్పే విధంగా పోలీస్ డ్యూటీ మీట్ ను నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సమాయత్తమవుతోంది. తిరుపతి వేదికగా రేపటి నుంచి 7వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించే ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఏఆర్ పోలీస్ గ్రౌండ్స్ మైదానం, కళ్యాణి డ్యాం పోలీస్ శిక్షణ కళాశాలల వేదికగా పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుంచి పోలీసు సిబ్బంది తరలి రానున్నారు. కంప్యూటర్ అవగాహన, డాగ్ స్క్వాడ్, ఫోటోగ్రఫీ, పోర్ట్రేట్ పార్లే, ఫింగర్ ప్రింట్, ఐఓ ఫోటోగ్రఫీ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. పోటీల నిర్వహణ కోసం కొంతమంది యువ ఐపీఎస్ అధికారులను పోలీస్ శాఖ ప్రత్యేకంగా నియమించింది. గ్రే హౌన్స్ లో అసాల్ట్ కమాండర్స్ గా విధులు నిర్వహిస్తున్న 5 ఐపీఎస్ అధికారులు ఏర్పాట్లన్నీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పోటీలతో పాటు సాంకేతిక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధి కోసం ఐఐటి తిరుపతి, ఐసెట్ తిరుపతి, శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీలతో పోలీస్ శాఖ ఒప్పందాలు కుదుర్చుకోనుంది. మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన తదితర అంశాలపై సింపోజియం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. We are having a symposium on 2 days. One day we are entirely focusing upon cybercrime and another day we are focusing upon crime against women. We have stalls from our AP police and private vendors which we will showcase what AP police has achieved through various years, and private vendors, they are coming, they will give demos and they will show what technologies they have for policing and how criminals are operating, how crime is taking place. So it is a complete event to raise awareness in the people and to showcase how AP police is doing. పోలీసు ఉన్నతాధికారులు ఐజీ కాంతారావు, అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా టాటా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ డ్యూటీ మీట్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆక్టోపస్, స్వాట్ కమాండోల బృందాలు రిహార్సల్స్ ప్రారంభించాయి. తమ ప్రతిభా పాటవాలు ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు నేరాలు జరిగే తీరుపై అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. సైబర్ క్రైమ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీంట్లో ఎస్పెషలీ విక్టిమ్స్ ఎవరు ఉంటున్నారంటే ఉమెన్, చిల్డ్రన్. సో ఈ సింపోజియం ద్వారా మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఆ ఎమోస్ ఎలా చేస్తారు క్రిమినల్స్, అక్కడ ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపించి పబ్లిక్ ఆ మెసేజ్ రీచ్ చేయడానికే ఇది కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సింపోజియంకి ప్రతి జిల్లా నుంచి, ప్రతి పోలీస్ యూనిట్ నుంచి వస్తున్నారు. ప్రతి పోలీస్ యూనిట్ వాళ్ళ స్టాల్ పెడుతుంది. కంప్లీట్ ప్రతి జిల్లాలో జరిగిన కేసెస్ అన్నీ తీసుకొని దాని డెమోస్ కానీ ఎలా జరుగుతున్నాయి కానీ ఇక్కడ స్టూడెంట్స్ పిలిచి, పద్మావతి యూనివర్సిటీ కానీ మన ఎస్వి అందరినీ పిలిచి మేము ఇది కండక్ట్ చేసి చేయడం జరుగుతుంది. పోలీస్ డ్యూటీ మీట్ ను విజయవంతం చేసేందుకు తిరుపతిలోని పలు స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు, కళాశాల భాగస్వామ్యాన్ని పోలీసులు కోరుతున్నారు.